Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Jeremiah, chapter 33, verse 3. నేటి దినము మన ధ్యానము కొరకు వాక్యము ఇర్మియా గ్రంథము 33:3 నుంచి తీసుకునబడింది. Call unto me and I will answer thee. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చెదను. In Jeremiah 33:3, ఇర్మియా 33:3లో God teaches us the power of prayer. ప్రార్థన యొక్క శక్తి గురించి దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. We need to pray as taught by Lord Jesus Christ in Luke 11:1. లూకాసు వార్త 11:1లో యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా అయితే ప్రార్థన చేయట నేర్పించినారో ఆ రీతిగా మనం ప్రార్థన చేయాలి. When we pray such prayers, he will surely answer. అటువంటి ప్రార్థన మనం చేస్తే ఆయన తప్పక జవాబిస్తాడు. And what will be the result of answered prayers? ఆ జవాబు పొందుకున్న ప్రార్థన యొక్క ప్రతిఫలం ఏంటి? His glory. అది దేవుని మహిమ. Secondly, రెండవది blessing of others. ఇతరుల యొక్క ఆశీర్వాదం. Thirdly, మూడవది enrichment of our own lives. మన సొంత జీవితాలే ఎంతో పురోభివృద్ధి చెందడం. So God will be glorified, దేవుడు మహిమ చెందుతాడు, others will be blessed, ఇతరులు దీవించబడతారు, we will be enriched. మనము కూడా అభివృద్ధి చెందుతాం. So today's promise tells us how much Lord is willing and waiting to do for his people if only they will come before him in humility. ఈరోజు వాగ్దానం మనకి ఏం చెప్తుంది అంటే, దీనత్వంలో తన ప్రజలు ఆయన దగ్గరికి ఎప్పుడైతే వస్తారో దేవుడు ఎంతగా చేస్తాడో, ఎలాగ ఉత్తరం ఇస్తాడో, ఎలాగ జవాబిస్తాడో అని చెప్తుంది. Yeah, in humility when we come and make known our request to him, he will answer. మనము దీనులముగా వచ్చి మన విన్నపములు ఆయనకి తెలియజేసినప్పుడు దేవుడు జవాబిస్తాడు. In Psalm 81:10, the Lord promises, 81వ కీర్తన 10వ వచనంలో దేవుడు ఇలాగా వాగ్దానం చేస్తున్నాడు. open thy mouth wide, I will fill it. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. How many times we ask him little? ఎన్నిసార్లు మనం కొద్దిగా అడుగుతూ ఉంటాం. See, God asks us, he wants us to ask a lot. దేవుడు మనము ఎక్కువగా అధికంగా అడగాలని కోరుతూ ఉన్నాడు. So there are two parts in every prayer. ప్రతి ప్రార్థనలో 2 భాగాలు ఉంటాయి. One is human side and the other is divine side. ఒకటి మానవ భాగము, ఇంకోటి దైవికమైన భాగం. One is asking, the other is answering. ఒకటేమో అడుగుట, ఇంకోటేమో జవాబిచ్చుట. So two persons are involved here. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు దీంట్లో ఉంటున్నారు. One who prays and the other one who answers. ఒక ఆయనేమో ప్రార్థన చేసేవారైతే ఇంకొక ఆయన ప్రార్థనకు జవాబిచ్చేవారు. So let us look at these two parts in detail. ఈ 2 భాగాలను కూడా మనం వివరంగా చూసుకుందాం. First is man's part. మొదటిది మనుషుని పాత్ర, That is asking. అది అడుగుట. Do you think asking is difficult or complicated? మీరు అడగడం అనేది అది కష్టము, చాలా క్లిష్టమైన సంగతి అని అనుకుంటున్నారా? Or is there any specific formula to pray? ఏదన్నా ఒక రీతిలో ఒక నమూనా ఏమన్నా ఉందా ప్రార్థన చేయడానికి? No. లేదు. It's very simple. చాలా సులువు. God says, call unto me. దేవుడు అంటున్నాడు, నాకు మొరపెట్టుము. The creature is calling unto the creator just like a child's petition to the father. ఒక పిల్లవాడు తన తండ్రికి ఎలాగైతే అడుగుతాడో అదే విధంగా సృష్టింపబడిన సృష్టికర్తతోటి అడుగుతున్నారు. So let us look 3 words about asking. ఇప్పుడు అడిగే విషయంలో 3 సంగతులు చూద్దాం. Because it is a very brief meditation, we will see very little. చాలా కొద్దిపాటి ధ్యానము కాబట్టి మనం కొద్దిగానే చూసుకుందాం. Number 1. మొదటిది The source of prayer. ప్రార్థన యొక్క మూలం. Many don't know this truth. చాలా మందికి సత్యం తెలియదు. Where does prayer begin? ప్రార్థన ఎక్కడ ఆరంభమవుతుంది? Is it from us? అది మన దగ్గర నుంచా? No. లేదు. Prayer begins with God. ప్రార్థన దేవుని దగ్గర ఆరంభమవుతుంది. He takes the initiative. ఆయనే చొరవ తీసుకుంటారు. And through the Holy Spirit, he makes man the channel of the petition. పరిశుద్ధాత్మ ద్వారా మనుషుని ఈ విన్నపము యొక్క పాత్రగా చేసుకుంటారు. That's what we read in Romans 8:26. రోమా 8:26లో అదే చూస్తున్నాం. What is there? అక్కడ ఏమనుంది? We are asking the God's will to be done on the earth.
దేవుని చిత్తము భూమిపైన నెరవేర్చబడాలని అడుగుతున్నాం. So the source of prayer is God only. అంటే ఈ ప్రార్థనకు మూలము దేవుడే. The Holy Spirit prompts the will of God to us and we will utter and he will answer. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని చిత్తం ఏదైతే ఉందో అది మనలో పెట్టినప్పుడు అది మనం అడుగుతాము, దేవుడు దానికి జవాబిస్తాడు. What a wonderful thing it is. చూడండి ఎంత అద్భుతమైన విషయం ఇది. So the source of prayer is God himself. అందుకనే ప్రార్థనకి మూలము దేవుడే. That's why you and I have to ask according to the will of God means it originates there. మనము దేవుని చిత్తానుసారమైనదే అడగాలి అంటే దాని అర్థము ఈ ప్రార్థన దేవుని దగ్గరే ఆరంభం అవుతుంది. And secondly, regarding asking, రెండవది మనము అడిగే విషయంలో the simplicity of prayer. ఈ ప్రార్థన యొక్క చాలా సరళత ఏంటి? Could there be any simpler thing than calling? మనము పిలిచేదానికంటే ఇంకా సరళమైనది ఏమైనా ఉంటుందా? మొరపెట్టుము మొరపెట్టుము So అన్నదంతే. it is so simple. అది ఎంతో సులువు. And thirdly, మూడవది the scope of prayer. ప్రార్థన ఎంత వరకు చేయాలి? And about what things? దేని కొరకు చేయాలి? What are the limits of prayer? ఈ ప్రార్థనకున్న హద్దులు ఏంటి? Nothing, no limits at all. లేవండి, ఎటువంటి హద్దు లేదు. Anyone can pray. ప్రతి ఒక్కరూ ప్రార్థించవచ్చు. Romans 10th chapter verses 12 to 14. రోమా 10వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు About anything you can pray. దేని గురించైనా మీరు ప్రార్థించవచ్చు. Mark 11:24. మార్కు 11:24. Anywhere you can pray. ఎక్కడైనా సరే మీరు ప్రార్థించవచ్చు. Matthew 18:19 and 20. మత్తయి సువార్త 8వ అధ్యాయం 19-20 వచనాలు. And fourthly, నాలుగవది any time you can pray. ఏ సమయమందైనా మీరు ప్రార్థించవచ్చు. Psalm 55:17. 55వ కీర్తన 17, Daniel 6:10. దానియేలు 6:10, 1 Thessalonians 5:17. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:17. So anything, anytime, anywhere, and see, you can pray anyone. ఏదైనా దేని కొరకైనా ఏ ప్రదేశమందైనా ఏ సమయమందైనా ఎవరైనా. So this is about asking. ఇది అడిగే దాని గురించి. Now about answering, what God's part is. ఇప్పుడు జవాబిచ్చే విషయంలో దేవుని పాత్ర ఏంటి? What this verse says. ఈ వాక్యం ఏం చెప్తుంది? Whenever man heeds to God's invitation and calls on God, ఎప్పుడైతే మనుషుడు దేవుని యొక్క ఆహ్వానము తీసుకొని దేవునికి మొరపెడతాడో surely there will be a response from God. తప్పక దేవుని దగ్గర నుంచి జవాబు ఉంటుంది. It is impossible for God not to answer. జవాబు ఇవ్వకుండా ఉండడము దేవునికి అసాధ్యము. What kind of answer does God give? దేవుడు ఎటువంటి జవాబిస్తాడు? From verse 33, chapter 33, verse 3, ఇర్మియా 33:3 వచనంలో I want to tell 5 important things చాలా ప్రాముఖ్యమైన 5 సంగతులు మీకు about చెప్పాలనుకుంటున్నాను. the answer. దేవుని యొక్క జవాబు గురించి. Asking, we have seen 3 things. అడగడం గురించి 3 సంగతులు చూసాం. The source of prayer, ప్రార్థనకి మూలం, the simplicity of prayer, ప్రార్థనలో ఉన్న సరళత, and the scope of prayer. అలాగే ఎంత వరకు ప్రార్థించడం. So now what about the answering? ఇప్పుడు ఆ ప్రార్థనకి జవాబు ఏంటి? Number 1, మొదటిది a certain answer. ఆ ఖచ్చితమైన జవాబు. What God is telling? దేవుడు ఏమంటున్నాడు? Call unto me, I will answer. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. God guarantees there will be an answer. జవాబు ఉంటుంది అని దేవుడే గ్యారంటీ ఇస్తున్నాడు. Claim today's promise and pray. ఈ రోజు వాగ్దానాన్ని మీరు చేపట్టి ప్రార్థించండి. Answer may be in 4 ways. జవాబు 4 విధానాల్లో ఉండొచ్చు. Sometimes it is a direct answer. కొన్నిసార్లు అది సూటిగా వచ్చే జవాబు. Even before you finish. నువ్వు ప్రార్థన ముగించక ముందే. Because it is written, before they call, I will answer. మీరు అడగక ముందే నేను ఉత్తరం ఇచ్చేదను అని వాక్యంలో ఉంది కదా. Isaiah 65:24. యెషయా గ్రంథము 64:24. Many examples are there in the Bible. బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. One example. ఒక ఉదాహరణ, Before prophet Elijah finished prayer, ఏలియా తన ప్రార్థన ముగించక ముందే the fire of the Lord fell and consumed the sacrifice. దేవుని దగ్గర నుంచి వచ్చిన అగ్ని అది వచ్చి అక్కడున్న బలియార్పణ అంతా కూడా దహించి That is 1 Kings 18:38. అది మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 38వ వచనం. What does it mean? దాని అర్థం ఏంటి? Before Elijah said amen, God said amen. ఏలియా ఆమెన్ చెప్పక ముందే దేవుడు ఆమెన్ చెప్పాడు. What does it mean? దాని అర్థం ఏంటి? Sometimes God is so anxious to answer our prayers,
Isn't it more than us? చాలాసార్లు దేవుడే మన ప్రార్థనకు జవాబిచ్చడానికి ఎంతో త్వరపడుతూ ఉంటాడు. So first is a direct answer. మొదటిది సూటిగా ఇచ్చే జవాబు. Secondly, రెండవది sometimes it is a different answer, maybe what you have not expected. నువ్వు ఏదైతే ఎదురు చూస్తున్నామో అది కాకుండా వేరైన జవాబు అయి ఉండొచ్చు. So in 2 Corinthians 12:7-9, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 9 వరకు Paul expected healing. పౌలు అక్కడ స్వస్థత ఆశించినాడు. But what God said? అయితే దేవుడు ఏమన్నాడు? I will not heal you, but I will give grace to bear it. నేను స్వస్థపరచను గాని నువ్వు భరించడానికి నా కృపనిస్తానన్నాడు. So a different way of answering. అంటే ఒక వేరే విధానంలో జవాబు ఇవ్వడం. Different from what you expected. నువ్వేదైతే ఎదురు చూస్తున్నామో దానికి వేరుగా. So certain answer, there are 4 things. కొన్ని జవాబులకి 4 ఉన్నాయి. In the heading certain answer, ఖచ్చితమైన జవాబు అన్న దాని కింద 4. one is direct answer. ఒకటేమో సూటి అయిన జవాబు. Second is different answer. రెండోదేమో వేరైన జవాబు. Third is delayed answer. మూడోదేమో ఆలస్యం చేయబడిన జవాబు. Because his time has not come. ఎందుకంటే ఆయన సమయం ఇంకా రాలేదు. Mary asked for wine at Cana. ఆ కానాలో మరియా ఈ ద్రాక్షారసం కోసం అడిగింది. What Jesus said? యేసు ప్రభు ఏమన్నారు? My time has not come. నా సమయం ఇంకా So రాలేదు. delayed answer. అంటే ఆలస్యం చేయబడిన జవాబు. And fourthly, నాలుగవది denial answer. కాదు అని చెప్పడం. Sometimes he says no. కొన్నిసార్లు లేదు అంటాడు. No also is an answer. లేదు అని చెప్పడం కూడా ప్రార్థనకి జవాబే. In 1 Kings 19:4, మొదటి రాజుల గ్రంథము 19:4లో Elijah prayed, ఏలియా ప్రార్థించినాడు. I want to die. నేను చనిపోవాలనుకుంటున్నాను. God answered no. దేవుడు అన్నాడు లేదు అన్నాడు. That is an answer. అది ప్రార్థనకి జవాబు. So while God answering, the first thing is a certain answer, I will answer. దేవుడు జవాబు ఇచ్చేటప్పుడు దాంట్లో మొదటిది ఏంటి అంటే చాలా ఖచ్చితమైన జవాబు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. A direct answer it can be. అది సూటైన జవాబు అయి It can ఉండొచ్చు. be a different answer from what you expected. నీవు ఎదురు చూస్తున్న దానికంటే వేరుగా ఉండే జవాబు అయి It may ఉండొచ్చు. be delayed answer because his time has not come. ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి అది ఆలస్యంగా ఇచ్చే జవాబు అయి ఉండొచ్చు. Sometimes denied, that is no also is an answer. కొన్నిసార్లు లేదు కాదు అన్నది కూడా ఆ ప్రార్థనకి జవాబు. So answer is certain. అంటే జవాబు అయితే ఖచ్చితంగా వస్తుంది. Secondly, రెండవది after it is a certain answer, second it is a personal answer. ఖచ్చితమైన జవాబు అన్న దాని తర్వాత వ్యక్తిగతంగా జవాబు. I will answer you. నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. Greatest answer to prayer is not getting what you asked. ప్రార్థన చేసిన తర్వాత మనం ఏదైతే అడిగింది పొందుకుంటామో అది గొప్ప జవాబు కాదండి. In my life, నా I జీవితంలో am so happy for one thing. నేను ఒక విషయం గురించి చాలా సంతోషిస్తున్నాను. If I ask something, the God, నేను దేవుడిని ఏదన్నా అడిగితే sometimes God will give. కొన్నిసార్లు దేవుడు ఇస్తాడు, Sometimes God will say no. కొన్నిసార్లు దేవుడు లేదంటాడు. I am not bothered about the answer at all. అసలు ఆ జవాబు గురించి నేను ఎటువంటి చింత పెట్టుకోను. Whether yes or no, I am not bothered. అవునన్నా గాని కాదన్నా గాని దాని గురించి నాకు ఏ చింత లేదు. Why? ఎందుకు? As a loving father, he will say everything for my good only. ప్రేమ కలిగిన తండ్రి కాబట్టి నా మంచి కోసమే ఏదైనా చెప్తారు. But I am happy about one thing. అయితే ఒక విషయం గురించి నేను సంతోషిస్తున్నాను. More than God answering yes or no or something like that, దేవుడు అవునని గాని కాదని గాని ఆ విధంగా జవాబిచ్చేదానికంటే he is responding to my call. That is my greatest privilege. నా మొరకు ఆయన జవాబిస్తున్నాడే అది నాకు గొప్ప ధన్యత. God is so busy. దేవుడు ఎంతో బిజీగా ఉన్నాడు. Crores of people are praying. కోట్ల కొలది ప్రజలు ప్రార్థిస్తున్నారు. But when I pray, he is answering means I am not bothered whether it is yes or no, but he is answering. He is looking at me. That is sufficient for me. కానీ నేను ఆయనకు ప్రార్థన చేసి అప్పుడు ఆయన నాకు జవాబిస్తున్నాడంటే అది అవునా కాదా దాని గురించి నేను ఇంకేం చింతించట్లేదు. కానీ అందరూ ప్రార్థన చేస్తుండగా కూడా నా ప్రార్థనకు ఆయన జవాబిచ్చినాడు, అది చాలు. He is looking unto me. ఆయన నా వైపు చూస్తున్నాడు. My son, I want to give this or I don't want. He is responding means that itself is sufficient for me. నా కుమారుడా అని స్పందిస్తున్నాడే, అది ఇచ్చినాడా ఇవ్వలేదా అవునా కాదా అది కాదు, ఆయన స్పందించడం అంటే అది ఎంత గొప్ప భాగ్యం. A Lord with all his busyness responding to my call in the midst of such busyness means
undoubtedly he will give the best. That's why I am not bothered about the answer. I am so happy because he responded. That's all. దేవుడు ఎంతో బిజీగా ఉండే దేవుడు, అంటే అంత బిజీగా ఉన్న దేవుడు కూడా నేను ప్రార్థన చేసినప్పుడు నాకు స్పందించి నాకు జవాబిస్తున్నాడే, అదే నాకు ఎంతో సంతోషం. అది చాలు. ఆయన అవునన్నా కాదన్నా నాకు ఎటువంటి చింత లేదు. That enriches us to have a close walk and fellowship with him. ఆయనతో పాటు బహు సన్నిహితంగా నడుచుకోవడానికి, ఆయనతో సంబంధం కలిగి ఉండడానికి మనల్ని ఎంతగానో అది ప్రేరేపిస్తారు. I will answer you. నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. Thirdly, మూడవది, it is a visible answer. ఇది కనబడే జవాబు. What is written there in verse 3? ఇక్కడ 3వ వచనంలో ఏ రాయబడి ఉంది? I will show thee. నేను నీకు తెలియజేతును. I will show you. నేను నీకు చూపిస్తాను. When we pray, God gives to us a demonstration of his visible power. దేవునికి మనము ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి ఏంటో అది మనకి కనబడే విధంగా ఆయన ప్రదర్శిస్తాడు. That is the answer. అదే జవాబు. We can see it. He will show you us. ఆయన చూపిస్తాడు కనుక మనము ఆ శక్తిని చూడగలుగుతాం. Real prayer is sending specific or definite requests and getting specific and definite answers. నిజమైన ప్రార్థన ఏంటి అంటే ఒక ఖచ్చితమైన మనవి ఏదైతే ఉందో అది దేవునికి తెలియజేయడం, ఆ ఖచ్చితమైన మనవికి మనం ఖచ్చితమైన జవాబు పొందుకోవడమే. So in the answer, ఆ జవాబులో certain answer. నిశ్చయమైన జవాబు. In the certain we have seen 4 things. ఆ నిశ్చయమైన జవాబులో 4 చూసాం. Secondly, రెండవదిగా it is a personal answer. వ్యక్తిగతంగా జవాబు. Thirdly, మూడవది it is a visible answer. అది కనబడే జవాబు. Fourthly, నాలుగవది it is a mighty answer. అది గొప్ప శక్తివంతమైన జవాబు. What is written in verse 3? ఈ 3వ వచనంలో ఏమని రాయబడి I ఉంది? will show and great things, that is great unsearchable things. గొప్ప సంగతులను, గ్రహింపలేని గొప్ప సంగతులను ఉంది. God is telling goppa means great means true. It is beyond our searching. దేవుడే గొప్ప అంటున్నాడంటే ఇంకా ఆ గొప్ప అసలు మన ఊహకి అందనంత గొప్ప అండి. That is humanly impossible things. అది మానవునిగా మనము అర్థం చేసుకో గ్రహింప సఖ్యము కానివి. Can you understand how Peter is released when the church was praying in the middle of the night? సంఘమంతా కూడా మధ్యరాత్రి అత్యాసక్తితోటి ప్రార్థన చేస్తున్నప్పుడు చెరసాలలో ఉన్న పేతురు ఎలా విడుదల పొందాడో అది మీరు అసలు ఊహించగలరా? So many soldiers are there. అక్కడ ఎంతో మంది సైనికులు ఉన్నారు. Gates are there. అక్కడ డోర్లు ఉన్నాయి. He has to walk all the way. అక్కడ నుంచి నడుచుకుంటూ చాలా దూరం రావాలి. It's not impossible. అది అసాధ్యం కదండి. So mighty answer, great answer. ఇది గొప్ప జవాబు దేవుడిస్తాడు. And fifthly, ఐదవది, it is an overwhelming answer, that is things you do not know. అది మనం గ్రహింప సఖ్యము కాని సంగతులు, గూఢమైన సంగతులు. Something that has happened in the past, if he does it again, you can understand. చూడండి, గతంలో ఏదన్నా జరిగిందే మళ్ళీ మరలా అదే చేస్తే అది ముందు జరిగింది కాబట్టి మనం అది అర్థం చేసుకోగలుగుతాం. Things you do not know means నీకు తెలియని గూఢమైన సంగతులు అంటే greater than past answers. అంటే గతములో మనం పొందుకున్న జవాబుల కంటే గొప్ప జవాబులు. Never happened in your life. నీ జీవితంలో ఎన్నడూ జరగనిది. That's, you can read Ephesians 3:20 later. ఎఫెసీలు రాసిన పత్రిక 3:20 తర్వాత చదవండి. When we have such a God, why can't we pray now? అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నప్పుడు మనం ఇప్పుడే ఎందుకు ప్రార్థన చేయకూడదు? Let us bring all our petitions before God today. మన విన్నపములు అన్నీ కూడా ఈ రోజే మనం దేవుని ఎదుగుకి తీసుకొని వద్దాం. He is a prayer hearing and prayer answering God. ఆయన ప్రార్థన ఆలకించి ప్రార్థనకు జవాబిచ్చే In దేవుడు. a single verse, how much encouragement as far as the prayer subject is concerned. ప్రార్థన అన్న అంశం గురించి చూస్తే ఈ ఒక్క వచనంలో ఎన్ని సంగతులు వివరించబడ్డాయి. May God help us to be true prayer warriors in our pilgrimage. మన ఈ జీవిత యాత్రలో దేవుడే మనము ప్రార్థన యోధులుగా ఉండడానికి ఆయన సహాయం చేయనుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, you are a prayer hearing and prayer answering God. మీరు ప్రార్థన ఆలకించి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. Your answer is very certain. మీ ఒక జవాబు చాలా ఖచ్చితమైనది. It is very personal. అదెంతో వ్యక్తిగతమైనది. It is very visible. అదెంతో కనబడేది. Oh, it is a great answer. అది గొప్ప జవాబు. Oh, it is overwhelming answer which has not happened earlier. అది ముందు ఎన్నడూ జరగని గ్రహింపశక్యమైనటువంటి జవాబు. When such a God is our Father, we are truly rich people.
అటువంటి దేవుడు మాకు తండ్రిగా ఉన్నప్పుడు నిజంగానే మేము ఎంతో The ఐశ్వర్యవంతులు. whole heaven is at our disposal. పరలోకం అంతా కూడా మాకు అందుబాటులో ఉంది. We can ask and we can get. మేము అడిగి పొందుకోగలం. Oh, what a wonderful promise. ఎంత అద్భుతమైన వాగ్దానం. Help us to be true prayer warriors. ప్రభువా, ప్రార్థనా యోధులుగా ఉండడానికి, ప్రార్థనా వీరులుగా ఉండడానికి సహాయం చేయండి. Guide us throughout this day. ఈ దినమంతా మీరే మాకు నడిపించండి. We do pray in the prayer hearing and prayer answering name of our Lord and Savior Jesus Christ. ఈ మా ప్రార్థన ఆలకించి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.